లంచ్‌లోకి ఏదైనా క్విక్‌గా రెసిపీ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే, ఇలా గార్లిక్ రైస్‌ని ఒకసారి ట్రై చేయండి. కారంగా టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ రైస్ ముందు కారం అన్నం కూడా పనికిరాదు. అంత బావుంటుంది. స్పైస్ లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ఫస్ట్ ఒక చిన్న రోల్‌ని తీసుకొని 10 వెల్లుల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ ఎల్లిపాయ కారంని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి. ఈ గార్లిక్ రైస్‌ని ఒకరికి సరిపోయేలాగా చేస్తున్నానండి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మనము దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. లేదా మిగిలిపోయిన రైస్‌ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే ఫైనల్‌గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడిగా కారంగా ఉండే గార్లిక్ రైస్ రెడీ అయిపోతుంది. స్పైస్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.